అలా సోక్ చేసేసేయండి. ఇవి ఎక్కువసేపు సోక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ సోక్ అయిపోతే చాలండి. అలా ఒక మధ్య మధ్యలో అవి ఆనియన్స్ అనేది కలుపుతూ ఉండండి. సిమ్‌లో పెట్టి చూసుకుంటుండండి. ఇంతలో దీనికి కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అండ్ నేనిక్కడ రాళ్ళుప్పు వేస్తున్నానండి. రాళ్ళుప్పు వేసి మిక్సీకేసి పక్కన పెట్టుకొని, ఒక హాఫ్ కన్నా ఎక్కువ అయ్యుంటే టమోటాలు వేసేసేయండి. ఈ టైంలో టమాటోలు వేసి కలిపేసి మూత మూసేసేయండి. మీకు ఇన్‌కేస్ బొరుగులు నానినట్టయితే తీసి పక్కన పెట్టేసుకోండి. అవి ఎక్కువసేపు నానకూడదండి. కరెక్ట్‌గా నానేసాక పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని మూత తీసి ఒకసారి కలిపి బాగా మగ్గాయి అనుకోండి టమోటాలు, ఆనియన్స్. మూత తీసేసి మీరు పసుపు, పచ్చికారం, ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారము, ఉప్పు పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. మీరు ఇన్ కేస్ ఏదైనా కారము, ఉప్పు వేసుకోవాలంటే ఇప్పుడు వేసేసుకోండి. 2 మినిట్స్